భావ ప్రకటన స్వేచ్ఛ అది మన దేశంలో కావాల్సిన దానికంటే మరీ ఎక్కువగా ఉంది. దీంతో ప్రతి ఒక్కరిలో విచ్చలవిడితనం అనేది ప్రతిరోజు పెరిగిపోతూ ఉంది. తాజాగా కునాల్ కమ్రా అనే ఒక కమెడియన్ వివాదాస్పదమైన టీషర్టును ఒకటి ధరించాడు. అదేమిటంటే ఆర్ఎస్ఎస్ లోగో ఉన్న దానిపై కుక్క మూత్రం పోస్తున్న విధంగా ఆ టీషర్ట్ పై ముద్రించి దాన్ని ఫోటో తీసుకుని ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదం రేకెత్తిస్తోంది. అయితే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, నా పాటికి నేను చేసుకుంటాను, మీరెవరు నన్ను ప్రశ్నించడానికి అనే విధంగా ఇలాంటి వాళ్ళు ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు. కానీ ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడికి దారి తీస్తుంది, ఇంత విచ్చలవిడితనం అనేది సమంజసమేనా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి మన దేశంలో ఒక కమెడియన్కు ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ఏ ఒక్కడికి ఉండదేమో. కునాల్ కమ్రా గతంలో ఎన్నోసార్లు ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు, వివాదాస్పదమైన పోస్టులు చేస్తూనే ఉన్నాడు. ఇతనితో పాటు మునవ్వర్ ఫరూకీ కూడా ఎన్నోసార్లు మన హిందూ దేవీ దేవతల పైన వివాదాస్పదంగా కమెడీ పేరుతో హిందూ దేవీ దేవతలను కించపరిచే ప్రయత్నమే చేశారు. నిజానికి రాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల యావత్ భారతదేశ వ్యాప్తంగా అప్పట్లో వివాదం చెలరేగింది. సరిగ్గా ఈ కునాల్ కమ్రా కూడా ఇంతే, హిందూ దేవీ దేవతల పైన అంతేకాకుండా మన సనాతన ధర్మం పైన కూడా అనేక సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే వచ్చాడు. అయితే వీళ్ళపై ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు కానీ లేదంటే కోర్టులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. తాజాగా కూడా మహారాష్ట్రలోని బీజేపీ గవర్నమెంట్ దీనిపై తీవ్రంగానే స్పందించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతకు పనికిరాదు, దీనిపై మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు. కానీ ఈ యాక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు. జనరల్గా ఒకవేళ ఇదే విధంగా వేరే ఇతర మతాలపై లేదంటే ఇతర వర్గాలపై కనుక చేసి ఉంటే ఖచ్చితంగా అతనిపై వెంటనే చర్యలు తీసుకునే వాళ్ళు, అతన్ని వెంటనే జైలుకి ఎత్తుకెళ్లే వాళ్ళు. కానీ కునాల్ కమ్రాను మాత్రం అసలు ఇప్పటి వరకు కనీసం యాక్షన్ తీసుకోలేదు. జస్ట్ స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర సీఎం అయిన వ్యక్తి ఒక జస్ట్ కమెడియన్పై సరైన చర్యలు తీసుకోవడం లేదంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇది మన దేశంలో ఇప్పటికీ ఉనికిలో ఉన్న లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్ను ఇంకా గుర్తు చేస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ ఎకోసిస్టమ్ అనేది చాలా బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 12 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ లెఫ్ట్ ఎకోసిస్టమ్ ఎక్కడా కూడా కొలాప్స్ కాని పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా వాళ్ళు రోజు రోజుకి విజృంభిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు అని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కునాల్ కమ్రా గతంలో ఏకంగా సుప్రీంకోర్టుని దుయ్యబట్టారు. అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టుని ప్రశ్నించారు. దీంతో అతనిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసులు నమోదైనా కూడా ఆయనపై సుప్రీంకోర్టు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నిజానికి ఇతరులు ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేసి ఉంటే ఖచ్చితంగా కోర్టులు వాళ్ళను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులను వెంటనే విచారించి వాళ్లకు జైలు శిక్షను విధించేవి. కానీ కునాల్ కమ్రా విషయానికి మాత్రం వస్తే అస్సలు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా మన దేశంలో మునవ్వర్ ఫరూకీ అయితే ఏకంగా యావత్ దేశవ్యాప్తంగా అతనిపై ఎన్నో వివాదాలు వస్తూ ఉన్నా కూడా కొన్ని ప్రభుత్వాలు ఆయన తీసుకువచ్చి ఈ కామెడీ షోను చేయిస్తూ వచ్చాయి. గతంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆయన్ను హైదరాబాద్కు ఆహ్వానించి మరీ కామెడీ షోను చేయించడంతో పాత బస్తీలో అల్లర్లు సైతం చెలరేగాయి. సో ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఏ ఒక్కరు వీళ్ళపై యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా అది బీజేపీ పార్టీ వీక్నెస్ను సూచిస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆయన కునాల్ కమ్రా అనే వ్యక్తి అక్కడే ఉన్నా కూడా మహారాష్ట్ర సీఎం ఈ వివాదంపై స్పందించినా కూడా అతనిపై యాక్షన్ అనేది తీసుకోవడం లేదు, ఎటువంటి అరెస్టులు ఇలాంటివి చేయడం లేదు. దీన్ని బట్టి చూసుకుంటే బీజేపీ ఇంకా బలపడాల్సింది చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎకోసిస్టమ్ పరంగా అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వీళ్ళు స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లెఫ్ట్ ఎకోసిస్టమ్ ఇప్పటికీ మన దేశంలో బలంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు బ్యూరోక్రాట్లలో చాలామంది మద్దతుదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ
ఇంతలా విచ్చలవిడితనంతో విజృంభిస్తూ ఉన్నారు. కానీ రైట్ ఎకోసిస్టంలో మాత్రం ఇటువంటి సపోర్ట్ ఎక్కడా కూడా దొరకడం లేదు. తెలుగు మీడియాలో కూడా చాలామంది ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక జర్నలిస్టు కొంతమంది యూట్యూబర్లపై కేసులను సైతం నమోదు చేయించింది. వీళ్ళందరికీ లెఫ్ట్ ఎకోసిస్టమ్ అనేది బాగా సపోర్ట్గా నిలిచింది. కానీ అదే పరిస్థితి ఒక రైట్ వింగ్ యూట్యూబర్కు కనుక కలిగితే ఖచ్చితంగా అతనికి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ రాని పరిస్థితి ఇప్పుడు తెలుగు మీడియాలో సైతం ఉంది. కాబట్టి వీటన్నిటిని అడ్డుకోవాలంటే ఒక రైట్ వింగ్ ఎకోసిస్టమ్ అనేది బాగా బలంగా క్రియేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియా కేంద్రంగా అయితే ఇలాంటిది బిల్డ్ అయ్యింది. చాలా వరకు ఇప్పుడు రైట్ వింగ్ ఐడియాలజీ అనేది సోషల్ మీడియా కేంద్రంగా ఇప్పుడు బలంగా ముందుకు వెళ్తుంది, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తుంది. కానీ దీనికి సంబంధించిన ఎకోసిస్టమ్ అనేది ఇంకా బిల్డ్ కావడం లేదు. దీంట్లో చాలా పెద్ద ఎత్తున ల్యాబ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. నిజానికి మోదీ బీజేపీకి అంటే పూర్తి స్థాయిలో సీఎం కాకముందు నుంచే ఆయన ఈ లెఫ్ట్ వింగ్ ఎకోసిస్టమ్ ఎంత బలంగా ఉందో ఢిల్లీ వీధుల్లో తిరిగి మరి దాన్ని అవపోసన పట్టారు. దీంట్లో ఇంటర్నేషనల్ సంస్థలు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, ప్రభుత్వ నిర్ణయాలను ఏ విధంగా ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి అనే విషయంపై మొత్తం ఆయన అవపోసన పట్టారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా రూపుమాపడంలో కాస్త వెనక్కి పడ్డారని తెలుసుకోవచ్చు. నిజానికి మోదీ పాలించిన కాలం అంతా కూడా మెల్లిమెల్లిగా సెటరైట్ అవుతున్న పరిస్థితుల్లోనే ఉంది. కానీ అంటే గత 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి మనం 2014 ఆ కాలానికి వెళితే అప్పట్లో నిజానికి హిందువుల్లోనే ఇంత అవగాహన లేదు అండ్ మన దేశంలో ఇంత జరుగుతోందా అనే దానిపై ఏ ఒక్కరికి కూడా పూర్తి అవగాహన లేని కాలంలో మోదీ ప్రధానమంత్రిగా అయ్యారు. కాబట్టి దీన్ని మొత్తం సెటరైట్ చేయడానికి కొన్ని సంవత్సరాల టైం పట్టింది. చివరికి మన ఇండియన్ పుస్తకాల్లో పూర్తి స్థాయిలో వక్రీకరించిన చరిత్ర ఉంది అని మనం తెలుసుకున్నాం. దాన్ని చేంజ్ చేయడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం పట్టింది. సో ఇది కొంచెం లేట్ అవుతోంది అనే భావన అయితే చాలా మందిలో ఇప్పటికే వచ్చేసింది. కాబట్టి దీనిపై ఇంకా త్వరితగతిన పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కీలక పాత్ర పోషించాలి అని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మన దేశంలో లెఫ్ట్ వింగ్ ఎకోసిస్టమ్ను కనుక దెబ్బ కొట్టకపోతే వాళ్ళ బలం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల అంతిమంగా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీలకే దెబ్బ కలుగుతుంది అని చాలామంది భావిస్తూనే ఉన్నారు. మనందరం ఒక్కసారి చూసుకుంటే ఈ కునాల్ కమ్రా అనే ఈ కమెడియన్కు సంబంధించిన గ్యాంగ్ మొత్తం జస్ట్ బీజేపీని మాత్రమే క్రిటిసైజ్ చేయడం లేదు, మన దేశ సనాతన ధర్మాన్ని, మన దేవి దేవతలను కించపరుస్తూ ఉన్నారు. ఇలాంటి వారిపై కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వెనుకబాటుతనంగానే గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జస్ట్ బీజేపీపై పొలిటికల్గా ఎటువంటి విమర్శలు చేసినా కూడా వీటిని లైట్ తీసుకోవచ్చు. కానీ మన దేశ సనాతన ధర్మానికి సంబంధించిన అంశాల్లో కూడా కఠిన చర్యలు తీసుకోవడం లేదు అంటే అది ఖచ్చితంగా వెనుకబాటుతనమైన గుర్తించాలి. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.